అరే ఓ సామి అన్నా ఎన్నిసార్లు రాసావే తెలంగాణ చదువుల ముచ్చట చెప్పి నానెత్తేనే వస్తున్నది కానీ సర్కారు చక్కదనం మారతలేదు. ఓ దిక్కు కొలువులు కావాలి అని చదువుకున్న పిల్లలు లొల్లి చేస్తున్నారు, ఇంకో దిక్కు పంతులు కావాలని పిల్లలు లొల్లి చేస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రే కాబట్టి ఇంకింత మంచిగా ఎగురు పెడుతున్నాయట మన చదువులు. ఎట్లున్నదో చూడు రెవ్వారం. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక 2 days ఆగుతాం సార్, వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ టైంలో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి, మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్ ఏం రాలేదు, జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేం కదా. మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి. ఇన్నరా ఎసొంటి పరిపాలన నడుస్తున్నదో విద్యాశాఖలా. సాలరీలు వస్తలేవని కొంతమంది సార్లు పోయిండ్రట, ట్రాన్స్ఫర్స్ అయ్యి ఇంకొంతమంది పంతులు పోయిర్రట. గురువులు లేకుండా విద్య నేర్చుకోనీకే మేము ఏకలవ్యులం కాదు, పాఠాలు చెప్పాలి, ప్రాక్టీసు చెయ్యాలి, 1కి 2 సార్లు చదవాలి. 1వ ర్యాంకు సాధించాలంటే పంతులు లేకుండా అయ్యే పనేనా? అందుకే మాకు సార్లు కావాలి అని ధర్నాకు దిగిండ్రు ఆడిపిల్లలు. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలో ఉన్న తుంకుల్గడ్డల గిరిజన సంక్షేమ బాలికల కళాశాలట ఇది. 2 నెలల నుంచి లెక్కల సార్లు, రసాయనాల చదువుల సార్లు లేరట. ఎంపీసీ చదువులు చదివే పిల్లలకు ఆ చదువులు చెప్పే సార్లే ముఖ్యం. వాళ్లే లేకుండా మేము ఎట్లా ఎల్లదీయం చదువులను అని అడుగుతున్నారు. ఏమన్నంటే డిజిటల్ బోర్డు మీద వీడియోలు చూసి చదువుకోండి అని అంటున్నారట కడమ సార్లు. అట్లెట్లా మనిషి చెప్పేదానికి మిషన్ చెప్పేదానికి తేడా ఉండదా? అందుకే పాఠాలు చెప్పేటోళ్లను రప్పించాలే అని పట్టుబట్టిండ్రు. మాకు ఇంతకు ముందు పాఠాలు చెప్పిన వాళ్ళనైనా తీసుకురావాలే, లేకుంటే కొత్త సార్లనైనా పంపించాలే అని లొల్లి చేస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు మరి ఈ వార్తను చూస్తాడో లేదో గాని హెడ్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రావాలే అంటున్నారు. ఇంత చక్కదనంగా సర్కార్ చదువులను సాధిస్తున్న మన విద్యాశాఖ మంత్రి గారికి ప్రపంచ స్థాయిలో అవార్డులు రావాలని కోరుకుందాం. ఏమంటారు?